హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రాజమండ్రి నుండి మచిలీపట్నం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ యొక్క అల్ట్రా డీలక్స్ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్ వచ్చేసి మచిలీపట్నం డిపో చెందినది. సర్వీస్ నంబర్ 35082. రాజమండ్రి బస్ స్టేషన్లోని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు బయలుదేరి మచిలీపట్నం బస్ స్టేషన్కి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు చేరుకుంటుంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే పంగిడి, దేవరపల్లి, ఎర్నగూడెం, నల్లజర్ల, భీమడోలు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం వెళ్తుంది. ఇప్పుడు మనం బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం. రాజమండ్రి బస్ స్టేషన్లోని మధ్యాహ్నం 12 గంటలకు అవైలబుల్ ఉంటుంది. 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. పంగిడి 12 గంటల 50 నిమిషాలకు, దేవరపల్లి 1 గంటకు, ఎర్నగూడెం 1 గంట 15 నిమిషాలకు, నల్లజర్ల 1 గంట 40 నిమిషాలకు, భీమడోలు 2 గంటల 10 నిమిషాలకు, ఏలూరు 3 గంటల 10 నిమిషాలకు, హనుమాన్ జంక్షన్ 3 గంటల 40 నిమిషాలకు, గుడివాడ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు, పెడన 5 గంటల 15 నిమిషాలకు, మచిలీపట్నం బస్ స్టేషన్కి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. జర్నీ టైం వచ్చేసి 5 గంటల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 170 కిలోమీటర్లు. టికెట్ వచ్చేసి 322 రూపాయలుగా ఉంది. ఇప్పుడు మనం మచిలీపట్నం నుండి రాజమండ్రి వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సర్వీస్ నంబర్ 35081. ఈ బస్ వచ్చేసి మచిలీపట్నం బస్ స్టేషన్లో ఉదయం 5 గంటలకు అవైలబుల్ ఉంటుంది. 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. పెడన 5 గంటల 45 నిమిషాలకు, గుడివాడ 6 గంటల 30 నిమిషాలకు, హనుమాన్ జంక్షన్ 5 గంటల 15 నిమిషాలకు, ఏలూరు 7 గంటల 45 నిమిషాలకు, భీమడోలు 8 గంటల 35 నిమిషాలకు, నల్లజర్ల 8 గంటల 50 నిమిషాలకు, ఎర్నగూడెం ఉదయం 9 గంటలకు, దేవరపల్లి 9 గంటల 15 నిమిషాలకు, పంగిడి 9 గంటల 25 నిమిషాలకు, రాజమండ్రి బస్ స్టేషన్కి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు చేరుకుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.